సీకేదిన్నె మండలంలో సంబంధించినటువంటి రోడ్డు కృష్ణాపురంలో మరి 3-4 ప్లాట్ల మధ్యలో రస్తాను గవర్నమెంట్ లేఅవుట్ ద్వారా వేయడం జరిగింది. ఆ లేఅవుట్లలో అక్రమంగా 100 రూములు నిర్మించారు. గతంలో ఆ రూమ్ మీద పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లగా ఎస్ఐ రాజేశ్వర రెడ్డి గారు దాన్ని ఆపించారు. అయితే ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ యథాస్థితిగా ఆ రూమ్ను నిర్మించడానికి కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉత్సాహం చూపుతూ ఉన్నారు. దానికి భాగంగా మేము సీకేదిన్నె మన తహసీల్దార్ గారికి వినియోగించుకున్నప్పుడు ఆయన స్పందించి ఈఆర్ఓ గారికి పంపించింది. అయితే ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారి మాటలు ఏమాదిరి వినకుండా దగ్గరుండి ఈఆర్ఓ గారు ఆ రూమ్ను కట్టించడానికి ప్రయత్నం చేసి కట్టించాడు. ఒక గవర్నమెంట్ అధికారి అక్రమ కట్టలను తొలగించేది భావించి ఈఆర్ఓ గారి దగ్గరుండి కట్టించడం చాలా ఇది విరుద్ధం. దీన్ని మేము వైఎపీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దీన్ని ఖండిస్తున్నాం. తక్షణమే అక్రమ కట్టలను తొలగించి ఈఆర్ఓ గారి పైన చర్యలు తీసుకోవాలిగా తహసీల్దార్ గారు మరియు ఆ డిపార్ట్మెంట్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుని. తాడిగుట్ల పంచాయతీ కృష్ణాపురం దగ్గర ఉన్న 267/2, 268/4, 269/12 లెటర్లలో లేఅవుట్ వేశారు, గవర్నమెంట్ లేఅవుట్. ఆ లేఅవుట్లో ఉన్నటువంటి ఆ ప్లాట్ల మధ్యలో 1, 2, 3, 4, 5, 6 మధ్యలో 2, 3 తర్వాత 4, 5 మధ్యలో రహదారి ఉంది. రహదారిని గతంలో ఉన్న రెవెన్యూ అధికారులు, చింతకుంట మండల రెవెన్యూ అధికారులు, కడప డిస్టిక్ రెవెన్యూ అధికారులు దాన్ని కట్టడాలు కట్టకూడదని ఆపేశారు. అది పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కానీ అప్పట్లో ఉన్న ఎస్ఐ గారు రాజరాజరెడ్డి గారు దాన్ని నిలిపేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అత్యుత్సాహం చూపి ఆ యొక్క దారిని కబ్జా చేసి ఆక్రమించి అక్కడ కట్టడాలు కట్టడం జరుగుతుంది. ఆ కట్టడాలకు సాక్షాత్తు విఆర్ఓ గారే దగ్గరుండి కట్టించడం అది చాలా దుష్పరిణామం. ఇక మేమైతే ఆర్డీఓ గారిని కలిసాం, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కలిసాం. వెంటనే కట్టి ఉన్న కట్టడాన్ని తొలగించేసి, అక్రమాన్ని తొలగించేసి యథావిధిగా రస్తాను చూపించాలని మేము కోరుతున్నాం. ఇలా ఆ రస్తా కాకుండా దాన్ని ఆక్రమించి అలాగనే ఉంటే ఎంతటి పరిణామాలు చేయడానికైనా కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికైతేనేమి మేము వెనకడబోమని హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క కట్టడాలు అక్రమం కట్టిన కట్టడాలకు విఆర్ఓ గారే సాక్షాత్తు ఉండడము చాలా బాధాకరంగా ఉంది. అక్రమాలను తొలగించడానికి ప్రభుత్వానికి సహకరించాల్సిన విఆర్ఓ గారే ఈ విధంగా అక్రమార్కులకు అండగా ఉండడము మేమైతే ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని వీలైతే ఎంఆర్ఓ గారిని ఇప్పుడు వెళ్ళి కలిసాము, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, జేసీ గారిని అందరినీ కలిసి దానికి శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం.